వెల్కమ్ బ్యాక్. కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి శ్రీధర్ బాబు. కమిషన్ ఇచ్చిన నోటీసులతో రాజకీయం చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. నోటీసులు ఇచ్చింది కాంగ్రెస్ కాదని జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిందని కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకోసం కట్టిండ్రు? ఈ 200 టీఎంసీల హక్కు మనకు తెలంగాణకు ఉండాలని చెప్పి వారు కట్టిండ్రు. మరి ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంటే మీరు చూసి ఓర్వలేక ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరా? 1 కోటి ఎకరాల మాగాణం తెలంగాణ చేసినందుకు కేసీఆర్ గారికి ఇలా మీరు నోటీసులు ఇచ్చిండ్రా? రైతులకు రైతు బీమా పేరుతోనే ఆదుకున్నందుకు మీరు నోటీసులు ఇచ్చిండ్రా? రైతు బంధు పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీస్ ఇచ్చిండ్రా? కేసీఆర్ కిట్ ఇచ్చినందుకు నోటీస్ ఇచ్చిండ్రా? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీస్ ఇచ్చిరా? ఎందుకోసం నోటీస్ ఇచ్చిండ్రు? అది అసలు కాళేశ్వరం కమిషనా కాంగ్రెస్ కమిషనా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పుడు నోటీసులు మేము ఇయ్యలేగా, ఇండిపెండెంట్ గా ఒక జ్యుడిషియల్ కమిషన్ కు సంబంధించిన మరి ఆ కమిషన్ ఇచ్చిన నోటీసులను పట్టుకొని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నారు. ఇండిపెండెంట్ కమిషన్ అది ఒక రిటైర్డ్ జస్టిస్ తోని వేసిన ఒక మెజిస్ట్రియల్ పవర్స్ ఉన్న బాడీని పట్టుకొని నోటీసులు ఇచ్చినామని రాజకీయంగా దాన్ని రుద్దుదామనే ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భాన్ని ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు.